బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శాసన మండలి సమావేశాల్లో పాల్గొంటుండగా మాజీ మంత్రి ఎమ్మెల్సీ మళ్లీ అస్వస్థతకు గురయ్యారు. కాగ్ రిపోర్టుపై శాసన మండలిలో మాట్లాడుతుండగా ఆయనకు ఒక్కసారిగా బీపీ పెరిగింది. ఈ మేరకు ఆయన తూలుతూ ఊగిపోయారు. పక్కనే ఉన్న మరో ఎమ్మెల్సీ పట్టుకోవడంతో బొత్స కింద పడలేదు. దీంతో పెను ప్రమాదం తప్పింది. అయితే శాసన మండలిలోనే ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు. బీపీ 190/120 ఉన్నట్లు గుర్తించారు. బీపీ హెచ్చు తగ్గులతో బొత్స అస్వస్థతకు గురయ్యారని వైద్యులు తెలిపారు. ఆయనకు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. మీరు కూర్చోండి, కూర్చోండి మీరు కూర్చోండి. ఇంకో విషయం అడిగారు. ఇంకో విషయం అడిగారు. ఏది ఎక్కువ ఏది మొత్తం ఎవరు ఎంత ప్రొక్యూర్మెంట్ చేశారు ఏ విషయాన్ని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఇటీవలే అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆయన్ను కుటుంబ సభ్యులు హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేశారు. చికిత్స అనంతరం మాజీ మంత్రి కోలుకున్నారు. ఇవాళ మండలికి వచ్చిన బొత్సను మంత్రి లోకేష్ ఆత్మీయంగా పలకరించారు. ఆరోగ్యంగా హౌస్ కి తిరిగి రావడం ఆనందంగా ఉందని లోకేష్ అన్నారు. సాయంత్రం కాగ్ రిపోర్ట్పై చర్చిస్తుండగా మాజీ మంత్రి బొత్స ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. దీంతో సభ్యులు ఆందోళన చెందారు. అసెంబ్లీకి అంబులెన్స్ ని పిలిపించారు. మెరుగైన చికిత్స కోసం బొత్స సత్యనారాయణ హైదరాబాద్ కు తరలించారు. ఎందుకంటే ఆరోగ్యం బాగోపోయినా రాష్ట్ర అవసరాల దృష్ట్యా మనం వాస్తవాలు చెప్పాలి. అంతే అబద్ధాలు చెప్పుకుంటే దానిలో ఉపయోగం ఉంది. మీరు వినడానికి కూడా ఉపయోగపడతారుగా, మీకు వినడానికి ఉపయోగపడతారుగా, మీకు ఏదైనా పర్వాలేదు. కాబట్టి దయచేసి చూసుకోండి. మీరు కూర్చోండి, మీరు కూర్చోండి. ఇంకేముంది, కూర్చోండి మీరు కూర్చోండి. ఇంకో విషయం అడిగారు. ఇంకో విషయం అడిగారు. ఏది ఎక్కువ ఏది మొత్తం ఎవరు ఎంత ప్రొక్యూర్మెంట్ చేశారు ఏ విషయాన్ని ఎందుకంటే ఆరోగ్యం బాగోపోయినా రాష్ట్ర అవసరాల దృష్ట్యా మనం వాస్తవాలు చెప్పాలి. అంతే అబద్ధాలు చెప్పుకుంటే దానిలో ఉపయోగం ఉంది. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.